హలో హాయ్ ఫ్రెండ్స్, ఏం చేసింది సమ్మర్ స్పెషల్లో బెండకాయలతో మరీ అని అనుకుంటున్నారా? నేనైతే బెండకాయ వడియాలు అయితే చేస్తున్నాను. ఎంత టేస్టీగా ఉంటాయో తెలుసా? ఏంటి బెండకాయ వడియాలా, ఇలా కూడా ఉంటాయా అని అనుకుంటున్నారా? నిజంగా చెప్తున్నా, చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను ఎలా చేస్తా ఏంటి అని అయితే చూపిస్తాం. ఎందుకంటే మనం ఇలా చేసుకోవడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడైతే నేనైతే 1 కేజీ బెండకాయలు అయితే ఇలా క్రాస్గా కట్ చేసుకున్నాను. ఎందుకంటే చూసారా, క్రాస్గా కట్ చేస్తే మంచిగా ఒక లీఫ్ లాగా ఉంది. వాటి గింజలు కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో. రౌండ్గా కట్ చేస్తే నార్మల్గా ఉంటాయి, ఇలా కట్ చేస్తే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అందుకే ఇలా కట్ చేసుకున్నాను. నేనైతే 1 కేజీ బెండకాయలు అన్నీ కూడా ఇలా కట్ చేసి 2 ప్లేట్లలోకి అయితే వేసేసుకొని మంచిగా ఎండలో పెట్టాను. 1 డేకి చాలా వరకు ఆరిపోయినాయి, 80% ఆరిపోయినాయి. కాకపోతే నేనైతే 2 డేస్ పెట్టా. 2 డేస్కి అయితే మొత్తంకి 100% మంచిగా గలగలా అయిపోయినాయి. చాలా బాగున్నాయి. చూసారా ఆరంగా నేను ఎలా అయిపోయినాయో. ఇవైతే మొత్తం ఒక ప్లేట్ అన్నట్టు. ఇలా ఎండిపోయాక మనమైతే ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవడమే, అంతే. మనం 1 ఇయర్ వరకే వాడుకోవచ్చు వీటిని. అసలు నేను ఇందులో సాల్ట్ ఇట్లా ఏమీ వేయలేదు, జస్ట్ కట్ చేసి ఆరబెట్టాను. మనం 1 ఇయర్ మంచిగా హ్యాపీగా ఏ టెన్షన్ లేకుండా ఆరబెట్టవచ్చు. మంచిగా డబ్బాలో స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు వీటిని ఏం చేస్తా ఏంటి అని అయితే నేను రెసిపీ చేసేటప్పుడు చూపిస్తాను. అలాగే ఇంకో టైప్ కూడా నేను వడియాలు పెట్టాను. అంటే నేను ఇవైతే మామూలుగా ఇట్లా క్రాస్గా కట్ చేశాను కదా, ఇంకోటి అయితే స్టిక్స్ లాగా కట్ చేసుకున్నాను. బెండకాయలు అయితే ఇదిగో ఇలా కట్ చేశాను స్టిక్స్ లాగా. ఇవి 1 కేజీ తీసుకున్నాను. మొత్తం టోటల్గా అయితే నేను 2 కేజీస్ బెండకాయలు అనేది అయితే తెచ్చుకున్నాను. ఇలా అవి 1 కేజీ, ఇవి 1 కేజీ అయితే మంచిగా కట్ చేసి ఆరబెట్టాను. వీటిని కూడా సేమ్ ప్రాసెస్. ఇవి 2 నేను ఒకే రోజు చేశాను. 2 డేస్లో మంచిగా 2 కూడా మంచిగా వడియాలు బాగా అయినాయి. ఇవి మనం వడియాలాగా వేయించుకోవచ్చు. అలాగే స్కూల్ టైంలో కూడా బిజీగా పిల్లలకి బాక్స్ టైంలో మనం అప్పటికప్పుడు బెండకాయ కట్ చేసి చేయాలంటే కూడా టైం పడుతుంది కదా. అలా కాకుండా జస్ట్ హాట్ వాటర్లో ఒక్కసారి ఇలా వేసి ఇలా తీసి మంచిగా ఒక ఆనియన్ వేసి ఫ్రై చేసామంటే సూపర్గా ఉంటుంది. బెండకాయ రైస్ చేయొచ్చు, చిప్స్ చేయొచ్చు, పకోడీ లాగా ఇట్లా జస్ట్ చాట్ మసాలా వేసుకొని కూడా పైనుంచి చల్లుకొని తింటే మంచి ఫ్రై చేసి సూపర్ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా చెప్తున్నా, చాలా వెరైటీస్ చేసుకోవచ్చు వీటితో అయితే. అలాగే నా రెసిపీ, నా వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందని అయితే నాతో షేర్ చేయండి. నిజంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది, ఎక్కువ టైం కూడా తీసుకోదు. మళ్ళీ మనం కర్రీ చేసినప్పుడు హాట్ వాటర్లో వేసి తీస్తే జిగ్గుగా అవుతుందేమో అని అస్సలు టెన్షనే ఉండదు. జస్ట్ ఒక 10 మినిట్స్ టైం కూడా పట్టదు కర్రీ చేయడానికి, అయితే అంత ఫాస్ట్గా అయిపోతుంది. నిజంగా చెప్తున్నాం, మనం ఇట్లా వీటితో అయితే చాలా వెరైటీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా, బోలెడని వెరైటీస్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు మనం మంచిగా వేడి నూనెలో అలా వేయించుకొని పైనుంచి చాట్ మసాలా చల్లుకొని తింటే సూపర్గా ఉంటుంది తెలుసా.